హాయ్ ఫ్రెండ్స్, రాధా 1818 మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి మన వీడియో డ్రై ఫ్రూట్స్. ఈ మధ్యకాలం అంటే ఎలాంటి వాళ్ళకైనా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంటారు కదా. చిన్నపిల్ల వాళ్ళతో ఇంకా ఎలాంటి వాళ్ళైనా తినచ్చు ఈ డ్రై ఫ్రూట్స్. దీంట్లో ఏమేమి తింటే కాళ్ళ నొప్పులు దాంట్లోకంతా మంచిదో ఈ వీడియోలో చూడండి. నేను ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి ఖర్జూర్పా. ఇది చాలా హెల్త్కి మంచిది. దీంట్లో ఎలాంటి వాళ్ళైనా తినచ్చు, చాలా మంచిది హెల్త్కి. కాళ్ళ నొప్పులకైనా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేదానికైనా చాలా మంచిది. తప్పక తీసుకోండి. ఇది గోడంబి అయితే ఇప్పుడు మనం మామూలు పాయసం దాంట్లోకి అన్నిటికీ వేస్తుంటాం కదా, అదే సేము. ఇదంటే రెగ్యులర్గా అందరూ తింటూనే ఉంటారు. ఇది తింటాండండి వారానికి ఒకసారి 2 సార్లు. ఇది గోడంబి. బాదం ఇది చాలా హెల్త్కి మంచిది. పిల్లలు తినుకుని ఉండే వాళ్ళకి, ముసలి వాళ్ళకి, పండ్లు లేకుండా ఉండే వాళ్ళకి కానీ పౌడర్ చేసి పాలలోకి నేయవచ్చు. చాలా మంచిది. స్కిన్ వైట్ అవుతుంది, హెయిర్కి చాలా మంచిది. హెయిర్కి కానీ ఈ మధ్య అయితే అందరికీ హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువ అవుతుంది కదా. ఇవైతే కర్బూజా విత్తనాలు. ఇవి చాలా హెల్త్కి మంచిది. ఎముకలు చాలా నొప్పులు ఉండే వాళ్ళకి, ఎముకలు స్ట్రెంత్ లేకుండా ఉండే వాళ్ళకి అన్నిటికీ చాలా మంచిది. ఈ అవిసె గింజలు అంతే, చాలా హెల్త్కి మంచిది. తక్కువ ఎవరు చూసిండ్రు, యూజ్ చేస్తూ ఉండరు. చాలా మంచిది ఇవంతా హెల్త్కి. ఇవి గుమ్మిడి విత్తనాలు. ఇవి అంతే, మనము నైట్ నానబెట్టుకునేసి పొద్దునైనా తినచ్చు, లేకుండా ఉంటే ఒట్టివైనా తినచ్చు. చాలా హెల్త్కి చాలా మంచిది. ఇవంతా మనము రెగ్యులర్గా తీసుకుంటా అంటే కాళ్ళ నొప్పులకి, నడాల నొప్పులకి చాలా మంచిది. ఇవంతా లేదు, ఇవంతా నానబెట్టేసి నైట్ పొద్దున్నే తీసుకునే మంచిది, లేకుంటే ఒట్టిగా తినే మంచిదే. విటమిన్ ఏ, సి అన్నీ దీంట్లోనే ఉంటాయి కదా, అందుకోసం చాలా మంచిది హెల్త్కి. డ్రై ఫ్రూట్స్ అంతా చూసారు కదా, మీరు తప్పక పాటించండి. మనం ఎక్కువగా స్నాక్స్, పానీపూరి, గోబీ అన్నీ తింటాం కదా, ఇట్లాంటివి తక్కువే తీసుకుంటాము. ఏందనగానే హెల్త్కి మంచిదైతే ఎవరు పట్టించుకోము, హెల్త్ పాడైతేనే పట్టించుకుంటాం కదా. ముందుగానే ఇవన్నీ తింటా అంటే హెల్త్ అంతా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకోసమే చెప్తున్నాను.